శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనలు 40వ అధ్యాయము 5వ వచనము. యెహోవా మా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. దేవునికి మహిమ కలుగునిగాక. అవును ప్రియులారా, మా ఎడల నీకున్న బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పాలనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి అని చెప్తున్నా. మా పట్ల విస్తారమైన కార్యములు చేయగలిగిన దేవుడు నీ ఒక్కడివేనాయనా. ఒకవేళ మనము దేవుని యొక్క ఉద్దేశంలో బహు విస్తారముగా లేకపోయినట్లయితే అప్పుడు మనస్సాక్షి ఆ విషయం గురించి ఎల్లప్పుడూ కూడా దోషారోపణ చేస్తోంది. నిజంగా ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను. ఇంతకుముందు సంవత్సరాలలో మనస్సాక్షి చేత దోషారోపణ చేత పీడింపబడ్డాను. అందుకు కారణం ఏంటో తెలుసా? ఉదయకాల సమయంలో ప్రార్థించకపోవటం. నేను అధికంగా దేవుని ఉద్దేశంలోనూ జరిగించాలంటే తప్పకుండా అధికంగా ఉదయాన్నే లేచి దేవునితో ప్రార్థన చేయాలి, ఆయనతో మాట్లాడాలి. ఈ అనుభవం గురించి దావీదు చాలా చక్కగా మనకు బయలుపరుస్తుంటున్నాడు. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధింపచేసి కాచి ఉండును అని చెప్తున్నాడు. అంటే వేకువ జాములో చేసే ప్రార్థన ఆ రోజంతా కూడా దేవుని సన్నిధిని నడిపిస్తుంది. మన శరీరానికి కావలసిన మంచి ఆశీర్వాదమును, ఆరోగ్యమును దయచేస్తుంది. అంతేకాదు శరీరం చురుకుగా ఉల్లాసంగా పనిచేస్తుంది కూడా. ఉదయంలోనే నీవు లోకానుసారమైన ఏ కార్యాలు చేయాలనుకున్నా కూడా నీకు బలం కావాలి, శక్తి కావాలి, ఆలోచన కావాలి. అవి కావాలంటే సృష్టికర్త అయిన దేవుని దగ్గర మాట్లాడే అనుభవం పొందుకోవాలి. నిజంగా చెప్తున్నాను, దావీదు గారి దేవుడు ఆయనకు అనేకమైనటువంటి కృపలు చూపించాడు. ఆ కృపల్లో మనం ముందుకు సాగాలంటే దావీదుకున్న అలవాట్లను కూడా మనం నేర్చుకునే వారమై ఉండాలి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన దావీదు అంతటి రాజు ఉదయకాల సమయంలోనే మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మీతో మాట్లాడిన ప్రతి దినం ఎంతో ఉల్లాసంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా ఉంటాం నాయన. ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా మీతో మాట్లాడే అనుభవాన్ని మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.